గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఇంకొక నెల మన జీవితంలో దేవుడు అనుగ్రహించున్నాడు. అన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎన్నో ఇబ్బందుల గుండా, ఇక్కట్ల గుండా వచ్చాము. అయితే దేవుడు చాలిన వాడని, పరిస్థితులు మారుతూ ఉన్నాయని, ప్రతి స్థితికి చాలిన దేవుడని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నేటి అనుదిన వాగ్దానము: తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చదగినది. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనము: ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ కొరింథు సంఘానికి అప్పటికి 2 సార్లు పౌలు గారు వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప జనాంగము ఉంది అని దేవుడు భయపడక ప్రసంగం చేయమని చెప్తాడు. అక్కడ సంవత్సరం మీద 6 నెలలు ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. నేను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుచున్నాను. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. మీ సొత్తును కాదు మిమ్మల్నే నేను కోరుకుంటున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది. ఈ ఇంగ్లీష్ వెర్షన్, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఈ విధంగా ఉంది. 2 Corinthians chapter 12 verse 14. Now I am ready to visit you for the third time. నేను సిద్ధంగా ఉన్నాను 3వసారి మీ యొద్దకు రావాలని. I will not be a burden to you. నేను మీకు ఎంత మాత్రము కూడా భారంగా ఉండను. Because what I want is not your position but you. నేను మీరేదో పెడతారని, మీరేదో చేస్తారని నేను మీ కోసం కాదు, కానీ మీలో నాకు భారం పెట్టిన దేవుడు, మీలో ఉన్న దేవుని ఆత్మ, దేవుని సాక్ష్యము, మనము ఒకరినొకరు ఆదరణ పొందాలని అని చెబుతూ, ఆఫ్టర్ ఆల్ చిల్డ్రన్ షుడ్ నాట్ హ్యావ్ టు సేవ్ అప్ ఫర్ దేర్ పేరెంట్స్ బట్ పేరెంట్స్ ఫర్ దేర్ చిల్డ్రన్. అంటే ఇక్కడ ఈ సంబంధానికి ఆ సంబంధానికి పొత్తి లేదు. అసలు ఆస్తులు కూర్చదగినది అని కాదు, కానీ ఇక్కడ ఆస్తి కోసం మాట్లాడుతున్నట్లు నేను చదివినప్పుడు ఎంత మాత్రము కాదు. అంటే పౌలు ఏ సంబంధాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాడు అని మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం: తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమించుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి ఎడల నేను నడుచుకుంటున్నానని మీకు తెలియదు. అంటే ఆ ప్రేమ, తండ్రి ప్రేమ కలిగి, తండ్రి బాధ్యత కలిగి, వారు సరి అయిన సక్రమమైన దేవుని మార్గములో నడిపించవలసిన బాధ్యత కాపరిగా నాకు ఉన్నది అన్న ఆ యొక్క ఈక్వేషన్ లో పౌలు గారు ఈ మాటలు రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో: క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, తండ్రులు అనేకులు లేరు. ఈ రోజున ఎంతో మంది సెల్ఫ్ ప్రెడిక్టెడ్ పాస్టర్స్ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అసలు నిజంగా పాస్టర్ అని ఎవరిని అంటారు, బ్రదర్ అని ఎవరిని అంటారు, లేకపోతే ఫాదర్ అని ఎవరిని అంటారు, ఈ రైట్ రెవరెండ్, ఈ రెవరెండ్ అని ఎవరిని అంటారు అనేది, బిషప్ అనేది మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయా విధాలుగా మనము మనల్ని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ముఖ్యంగా ఎంత చెప్పినా చెప్పకపోయినా ఈ లోకపు హోదాని బట్టి, అదేవిధంగా వాళ్ళ సెటప్ని బట్టి కూడా మన విలువలు మారుతూ ఉంటాయి. కానీ నిజంగా వాళ్ళు చూపించే ప్రేమను బట్టి, వాళ్ళ మాటల్లో ఉన్న తగ్గింపును బట్టి, వాళ్ళు మన పట్ల కలిగి ఉన్న బాధ్యతను బట్టి ఏ ఒక్కరైనా చూడగలుగుతున్నారా? ఈ రోజున ఇక్కడ చెప్పబడుతూ, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలని. అంటే సువార్త ద్వారా కనడం. అందుకే పౌలు అందరికీ కూడా నా కుమారుడా, ఆత్మీయ కుమారుడా, నేను నా బంధకంలో కనిన నా కుమారుడైన ఒనేసిము, నా కుమారుడైన తీతుని, నా కుమారుడైన తిమోతిని, నా నిజమైన కుమారుడైన అని రాస్తున్నప్పుడు నేను కూడా అంత లోతైన తెలియక తన కుమారుడిగా అనుకున్నాను. ఈరోజు అనుభవంతో నేను నడిచి వచ్చినప్పుడు చాలా మంది అదేంటి ఆయన నీకు తండ్రిలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి. కనుక మనకి తెలియకుండానే మన మాటల్లో ఆ ప్రేమ, ఆ బంధము, ఆ బాంధవ్యము, ఆ బాధ్యతలు వెళ్తూ ఉంటాయి. అంతెందుకు ఒక్క మాటలో యేసుప్రభు వారు సీమోను పేతురుతో అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రజలను, ఈ గొర్రెలను మేము
అంటే మొట్టమొదట కాపరిగా కంటే కాపరి హృదయం కలిగి ఉండాలి. మొట్టమొదట సంఘ అధ్యక్షునిగా కంటే సంఘం మీద ఆ యొక్క బాధ్యత శిరస్సు వహించి, శిరస్సు వంచి వారిని దేవుని యొక్క గుణగణములతో మనము నడిపించడానికి సిద్ధపడాలి. అటువంటి ప్రేమ, అటువంటి ఓర్పు, అటువంటి త్యాగము మనలో కలగాలి. ఆ హార్ట్‌ని దేవుడు సిద్ధపరిచే విధంగా నడిపిస్తూ ఉంటాడు అని మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ రోజున మనం నేర్చుకునే ముందు ఇక్కడ చెప్పబడుతున్న సందర్భము మనము ముందు వెనుక చూసినప్పుడు ఒకసారి యోహాన్ గారు రాసిన ప్రతి పత్రికలో చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా అని యేసుక్రీస్తు సంబోధనలో కూడా పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉందా అని చెప్పి ఆ యొక్క వారిని పిల్లలతో పోల్చినట్లు మనం చూస్తున్నాం. అంతెందుకు దేవుడు పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి, రహస్యమును చూచుచున్న మా తండ్రి, ఆదరణనిచ్చు మా తండ్రి అని చెప్పి దేవుణ్ణి తండ్రిగా సంబోధిస్తున్నట్లు మనల్నందరినీ కూడా బిడలుగా ఆయన చూస్తున్నట్లుగా మనము గ్రహించగలుగుతాం. ఈ రోజున ఇంకొక వాక్యం నేర్చుకునే లోతుల్లోకి వెళ్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:1లో ఇక్కడ కూడా పౌలు గారు చెప్తున్నారు, మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను అని చెప్పి. అంటే ఎలా ఉంటుంది అంటే ప్రేమించాము అని కాదు, కానీ ప్రేమ అనేది మాటల్లో కాదు, క్రియల్లో. క్రియల్లో చూపించడానికి 3 విషయాలు అవసరం. ఒకటి, ముఖ్యంగా సమయం కేటాయించాలి. రెండవది, వాళ్ళు చెప్తుంది వినడానికి ప్రయత్నం చేయాలి. ఇక మూడవది, వాళ్ళకి విలువ ఇవ్వాలి. విలువ అంటే వాళ్ళు చెప్పిందంతా తందాని కాదు. ఆ యొక్క కేర్ అంటే బాధ్యత, లేకపోతే కేర్ అంటే జాగ్రత్త. వారి కోసము నువ్వు తీసుకున్న బదులుగా ఉంటావు. కనుక ఈ రోజున ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మనం నేర్చుకుంటున్న వాక్యము, నేను మిమ్మును కోరుచున్నాను కానీ మీ సొంతం కాదు. ఇక్కడ ఈ సొత్తు అన్న విషయంలో నేను చెప్పాలి అనుకుంటే 3 అర్పణలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి అర్పణ కయీను హేబెలు. హేబెలు అర్పణ తెచ్చాడు, కయీను అర్పణ తెచ్చాడు. దేవుడు కయీనుని లక్ష్య పెట్టలేదు, హేబెల్ని లక్ష్య పెట్టాడు. చాలా మంది చాలా విషయాలు చెప్తారు. ఈ ప్లాట్ఫామ్ మీద నేను మొట్టమొదట ఆ ఆడియో వాట్సాప్ మెసేజ్ ప్రారంభించింది ఈ వాక్యంతోనే. కారణము, దేవుడు హృదయాన్ని చూస్తాడు, కానీ ఇస్తున్న అర్పణను లక్ష్య పెట్టాడు. ఆ అర్పణ బలిపీఠం మీదకి రాకముందే ఆ హృదయంలో ఏర్పడిన ప్రతి తలంపును మన హృదయంలోంచి బయటికి వస్తే మాట అవుతుంది, క్రియలో వస్తే చేతలు అవుతాయి, ప్రవర్తనలో వస్తే అది మన యాటిట్యూడ్, మన యొక్క యాటిట్యూడ్ అంటే స్వభావము చూపిస్తుంది. అంటే మాటల్లో నీ మనసు, చేతల్లో అంటే నీ క్రియల్లో నీ యొక్క ఆలోచనలు, నీ నమ్మకం, ముఖ్యంగా ప్రవర్తనలో నిన్ను నీవు ఈ లోకానికి బయలుపరుచుకుంటావు. అది ఈ లోకము. కానీ నీ పరమ తండ్రి పరలోకంలోంచి తొంగి చూస్తున్నాడు కనుక, ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కనుక బయటికి రావాల్సిన అవసరం లేదు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సమస్తము ఎరిగిన దేవుడు. తల్లి గర్భంలో నీవు పిండంగా రాకముందే దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి, నీవు పుడితే ఆకలి అవుతుందని నీ తల్లి రొమ్ములో పాలు సిద్ధపరచడం మాత్రమే కాకుండా, నీవు ఎక్కడ పుడితే నీకు క్షేమము, తిరిగి అక్కడ చనిపోకుండా నిన్ను ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టాలని, నీవు తల్లి గర్భమున పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని, చూడు నా అరచేతుల్లో నేను నిన్ను చిక్కి ఉన్నాను అంటూ, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే, శంక పెట్టుకుని వాడని నేనే అని చెప్తున్న పరమ తండ్రి ఈ రోజున ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పుతున్న పరమ తండ్రి, ఆ యొక్క తండ్రిని గుర్తించాలని అయితే కయ్యను అర్పణ తెచ్చాడు. కానీ అక్కడ తండ్రి హృదయము ఎంత మాత్రము గుర్తించలేనట్లుంది. బహుశా దేవుడు లక్ష్మణ అంటే వడ్డించిన బిర్యానీని ఎవడు చూడు కానీ వడ్డిస్తున్న హస్తాన్ని తిరుగుతారుగా. ఏ రోజునైతే అగ్గగలాడుతూ వడ్డించే విధానము వేరే. మన జీవితంలో చాలా విషయాల్లో అన్నం ప్లేట్ని కాదండి చూడాల్సింది, దండం పెట్టే చేతుల్ని కాదండి చూడాల్సింది, అన్నం పెడుతున్న చేతులు. ఏ రోజునైతే మనము గమనించగలుగుతామో, ఏ రోజు కూడా తల్లి తండ్రి వారు దాచుకుని బిడ్డలకు పెట్టరు. సంపూర్తిగా బిడ్డలు తిన్నాక వీలైతే ఒకవేళ సరిపోకపోతే కడుపు మార్చుకుంటారు. ఈ ప్రేమని దేవుడు తొంగి చూస్తూ ఉంటాడు. ఏ రోజునైతే మనము అటువంటి హృదయం కలిగి ఉంటామో అది దేవుడు లక్ష్య పెట్టే హృదయం.
ఇక రెండవ అర్పణ అననీయ సఫీరా కొత్త నిబంధన కార్యంలో 5వ అధ్యాయం. వారు ఇరువురు కలిసే అక్కడ పొలము అమ్ముతారు, మొక్కుబడి చేస్తారు దేవునికి. చెప్పలేండి, చాలా బడి ఉంది, మొక్కుబడి చేస్తారు, కానీ కాలంలో అది కొట్టుకుపోద్ది. ఎప్పుడైతే కొట్టుకుపోయిందో వాళ్ళు మర్చిపోతారు. కానీ నువ్వు మొక్కుబడి చేసావు, అది ఎన్నడూ కూడా నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది, సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. కనుక నీవు నా పరిస్థితులు దేవునికి తెలియవా అంటావు. నీ పరిస్థితులు తలకిందులు అయిపోవడానికి మూల కారణము, ముఖ్య కారణము నీ మొక్కుబడే. నీవు మాట ఇచ్చావు దేవుని సన్నిధిలో, లేకపోతే నీ హృదయంలో ఒక నిర్ణయం చేసుకున్నావు. కొత్త సంవత్సరం పూట ఎంతో మంది తీర్మానాలు చేస్తూ ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం నేను నూతన జీవితం ప్రారంభించాలి అని చెప్పి. కానీ మనము పరిస్థితులకి కొట్టుకుని పోయే వారంగా ఉంటూ ఉంటాం. అయితే దేవుడు ఆ పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు. కారణం నీ మాట గెలవాలి అని, పరిస్థితులు ఓడిపోవాలి అని చెప్పి. ఎప్పుడైతే పరిస్థితులను బట్టి ప్రవర్తించేవాడు ఈ లోకంలో బాగా ప్రవర్తించగలడు. కరోనాలో కూడా వ్యాక్సిన్లు అమ్ముకుని లక్షల కోట్లు సంపాదించారు. శవాలు చనిపోయిన వారిని కూడా ఇంకా చనిపోలేదని బిల్ క్లెయిమ్ చేసుకున్నారు. ఆక్సిజన్ అమ్మేశారు, ఇప్పుడు గ్యాస్ అమ్మేస్తున్నారు. ఇది కాదండి, అది ఎంత మాత్రము నిలబడదు, వెళ్ళిపోతుంది. కనుక అననీయ సఫీరా కొంచెం తీసి పెట్టుకున్నారు, పేతురు దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. కారణము పరిశుద్ధాత్మ ఎరుకనే వారు పాపము చేసినట్లు చూస్తున్నాం. ఇక మూడవ కానుక మనం చూసినప్పుడు బీద విధవరాలు 2 కాసులు వేసి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. అక్కడ సంచులు ధనం వేస్తున్నారు. కారణము నేను మీ ధనమును కాదు, హృదయాన్ని కోరుతున్నాను అని. ఆ కాంటెక్స్ట్ లో దేవుడు ఇక్కడ మనకి చెప్పడానికి తెలియపరుస్తుంది, అందరికంటే ఈ వేద విధవరాలు ఎక్కువగా ఇచ్చింది. తనకు కలిగి ఉన్నదంతయు ఆమె. ఏ రోజునైతే దేవుడు అడుగుతున్నాడు, నాకు ఆకలేస్తున్నాను, నేను నీకు చెప్పను, కొండ మీద పశువులన్నీ నావే కదా, గొర్రెలు నావే కదా, నేను ఇస్తేనే కదా నీకు వచ్చింది, రైతు కదా మీకు తెలియదు ఏముంది, బస్తాలు పండించవచ్చు, కానీ ఒక బస్తా మాత్రం తను ఇవ్వడు బిడ్డలకి, ఆ ధాన్యము ఆ ఓట్లు ఇవ్వడు. కారణము అది ఉంటేనే ఈ బస్తాలు వస్తాయి, అది తను విత్తితేనే ఈ రోజున నీ కానుకైనా. అంతే. చాలా మందికి గొంతెత్తుకొని నేను చెప్పాలనుకుంటాను, 90 రూపాయలు 90 దినార్లు ఖర్చు పెట్టుకో, ఆ 10 దినారాలు నీవు దేవునికి, ప్రభువా దీన్ని బట్టే నాకు 90 బస్తాల దినారాల కాసులు కూడా నువ్వు ఇస్తావు అని ఆ 10 దినారాలు ఆ కాసులు దేవుని ముందు పెట్టినప్పుడు దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉంటాడు. నన్ను దీవించాడు. ఆయన నీ సొత్తుని చూడ్డు, కానీ నీలో పాలిభాగస్తుడు కావాలని. ఏ రోజునైతే ఒక తండ్రికి నీవు తెచ్చి 10 దినాల్లో చేతిలో పెట్టి 9 దినాల్లో డాడీ నేను దీనికి ఆ 10 దినాల్లో వాడుకోమనే తండ్రి తిరిగి ఇస్తాడు. కారణము బిడ్డల దగ్గర నుంచి చేతులు చాపే తండ్రి ఎవ్వరూ ఉండరు. కారణము పిల్లవాడు పెద్ద అవుతున్న కొద్ది ఆ స్కూటీ కొనాలని, ఆ కారు కొనాలని, ఆ ఇల్లు సిద్ధపరచాలని తండ్రి హృదయము ఆ విధంగానే ఉంటుంది. ఈ రోజున మనము నిజంగా తల్లిదండ్రుల కోసం సిద్ధపరిచాము అంటుంటే ఆలోచించండి. అనేక మంది, దాంట్లో నేను ఉన్నాను, యుఎస్ వెళ్ళిపోతున్నాము, అక్కడ వెళ్ళలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు చనిపోతూ ఉంటారు. నేను యుఎస్ వెళ్ళలేదండి, కోవిడ్లో వెళ్ళిపోయి. చాలా స్థితిగతుల్లో తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూపుల్లోనే ఉండిపోతారు. ఎంతమంది నా దగ్గరకు వచ్చి వారు కొన్ని సాక్ష్యాలు చెప్పినప్పుడు, వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు చెప్పినప్పుడు, వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు చెప్పినప్పుడు నేను కలం నీళ్ళు పెట్టేసుకుంటాను, కన్నీరు మున్నీరు అయిపోతాను. ఈ మధ్య క్యాన్సర్ హాస్పిటల్లో 2 రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తూ గుండె పగిలి ఏడుస్తూ, ప్రభువా ఇంతగానా, నిజంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు తండ్రి అని. ఒక అతను చెప్పాడు, నాకు చెక్కల పని వచ్చు కనుక చెక్కలెత్తే పని చేసుకుంటాను, అన్నకి ప్రార్థనే వచ్చు కనుక వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు. నువ్వు ప్రార్థన చేయి నీ బిడ్డల కోసం, నువ్వు ప్రార్థన చేయి, తండ్రిని వేడుకో, నీ బిడ్డల జీవితం బాగుండాలి. నువ్వు ప్రార్థన చేయి, అనేక మందికి దేవుడు కనికరము చూపించాలి. ఈరోజు క్యాన్సర్ సెంటర్ పెద్దది కడుతున్నారు. ఇండియాలో కూడా క్యాన్సర్ అవేర్నెస్ అని ప్రజెంట్ అనేక మంది ఉన్నారు క్యాన్సర్ చేత పీడింపబడుతున్నారు. క్యాన్సర్ పర్వాలేదండి, డాన్సర్ ఈ లోక ఆటలు మాత్రం డేంజర్. ఖచ్చితంగా క్యాన్సర్ నిన్ను తినేస్తుంది. డాన్సర్ ఈ లోకంలో ఆటలు నీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఏ రోజునైతే తల్లిదండ్రుల బాధ్యత, నేను ఈరోజు చెప్పగలను, ఎన్నో చెప్పాలనుంది అమ్మా నాన్నకి, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఏం ముందు తీసుకెళ్ళిపోలేదు. సరైన సమయంలోనే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, అన్యాయస్తుడు కాదు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరిని తీసుకోవాలో. తల్లిదండ్రుల ఇల్లు ఎప్పుడూ కూడా పిల్లలదే, కానీ పిల్లల ఇల్లు మాత్రం తల్లిదండ్రులకు కాదు. అదేవిధంగా తల్లిదండ్రుల సంపాదన అంతా పిల్లలదే, కానీ పిల్లల సంపాదన తల్లిదండ్రులు కాదు. ఏ రోజునైతే నీ బిడ్డలు గొప్పోళ్ళు అని చెప్పుకోకంటే,
నీ బిడ్డలు ఏ విధంగా ఉండాలో నీవు ఈ రోజునే బెత్తం వాడని తండ్రి నా దగ్గర చెప్తూ ఉంటారు, పాల గ్లాస్ కూడా కడిగించలేదు అయ్యగారు అని. నాకు చాలా కోపం ఉంటుంది. అయ్యగారు కనీసం ఒక దెబ్బ వేయలేదు అయ్యగారు, చాలా కోపం ఉంటుంది. కారణం వాళ్ళు చెడిపోయారు. ఈరోజు చెడిపోయారని నువ్వు సంబరపడడంలో ఏడవడంలో తప్పలేదు. ఆ రోజునే కారణం అంటే కువైట్ విషయంలో చెప్తున్నాను. చిన్నప్పుడే పరిస్థితులు బట్టి వదిలేసి వచ్చేస్తారు. వాళ్ళందరూ ఒకటే అడిగారు, ఇప్పుడు చూసావమ్మా నన్ను నువ్వు, ఒరే నీ కోసం డబ్బులంతా పంపించారా, పెంచిన బుద్ధులే వస్తాయి. ఏ రోజునైతే నీ బుద్ధులు రావాలంటే నీ బిడ్డకి నీ డబ్బులు కాదు, నీ హృదయం పంచి ఇవ్వాలి అంటే ప్రేమ దేవుడై ఉన్నాడు. ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన చిత్తంలో నీవు నేను వెళ్ళినప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి. అటువంటి కృప దేవుడు మన జీవితంలో అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.